Hello, dear friends. I'm Dr. Shravya, fertility consultant and specialist here at 49 Hospital, Secunderabad. సో ఎండోమెట్రియాసిస్ అసలు కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అంటే దానికి రకరకాల థియరీస్ ఉన్నాయండి. బట్ బేసికలీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ హార్మోన్ డిపెండెంట్ కండిషన్. సో కామన్ సిమ్టమ్స్ ఇన్ ఎండోమెట్రియాసిస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఒకటి పెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య. సో పెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకటి డిస్మెనోరియా అంటే మెన్స్ట్రల్ టైం అప్పుడు, బ్లీడింగ్ టైం అప్పుడు, పీరియడ్ టైం అప్పుడు పెయిన్ ఉంటుంది. సో యూజువల్గా ఇది ఎలా ఉంటుంది అంటే ట్రిపుల్ డిస్మెనోరియా అంటాం. అంటే పీరియడ్ బ్లీడింగ్కి ముందు, పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందే పెయిన్ స్టార్ట్ అయ్యి డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ ఆఫ్టర్ ద మెన్స్ట్రల్ బ్లీడ్ ఆగిపోయిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. అదే కాకుండా భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా నొప్పి ఉంటుంది. దీన్ని డిస్పెరూనియా అంటాం. ఇదే కాకుండా ఇట్ డిపెండ్స్ ఆన్ ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్. అది ఎక్కడ ఉందో అక్కడ దాని రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి రావచ్చు, కొంతమందికి క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం. అంటే త్రూ అవుట్ ద టైమ్ దే విల్ హ్యావ్ అ కాన్స్టెంట్ డల్ ఏకింగ్ పెయిన్. సో పెయిన్ అనేది వీళ్ళకి మేజర్ సమస్య. ఇంకొక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ సంతానలేమి. అసలు ఎండోమెట్రియాసిస్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు కాజ్ చేస్తుంది? దీనికి ఉన్న కారణాలు ఏంటంటే ఒకటి ఎండోమెట్రియాసిస్ రకరకాల లెవెల్స్లో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. ఒకటి మనకి అండాశయాలు ఓవరీ లెవెల్లో ఓవేరియన్ ఎండోమెట్రియోమా ఉంటే ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ రెండు తగ్గిపోతాయి. ఇంకొకటి ట్యూబ్స్ లోపల ఈ ఎండోమెట్రియోమా డిపాజిట్స్ వల్ల ట్యూబ్స్లో అతుకులు వచ్చేసి ట్యూబల్ బ్లాక్ లేదా ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకొక కారణం ఏంటి అంటే స్పర్మ్స్ వీర్యకణాలు వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అయినప్పుడు ఆ పిండంకి అతుక్కునే కెపాసిటీ తగ్గిపోద్ది. అంటే గర్భసంచిలో లైనింగ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం. ఈ రిసెప్టివిటీ కూడా ఎండోమెట్రియాసిస్ వల్ల తగ్గిపోతుంది. సో ఇన్ని సమస్యల వల్ల ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి సంతానం లేని సమస్యలు చాలా కామన్. It is as commonly seen as in almost 40% people. సో ఈ కండిషన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఒకటి అల్ట్రాసౌండ్, సింపుల్ ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే కింద భాగం నుంచి అల్ట్రాసౌండ్ చేస్తాము. ఇది కామనెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసింగ్ ఎండోమెట్రియోమా ఆర్ ఎండోమెట్రియాసిస్. సో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. ఇంకొక విధంగా డయాగ్నోస్ చేసేది ఏంటి అంటే లాప్రోస్కోపీ. కొంతమందికి సిమ్టమ్స్ ఏవి ఉండవు, పెయిన్ ఉండదు, బట్ సంతానలేమి సమస్య ఉండి వాళ్ళ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అండాశయాలు ఎలా ఉన్నాయి అని మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు ఈ ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ కనిపిస్తాయి. సో ఈ ఎండోమెట్రియాసిస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా కనిపిస్తుంది మనకి. సో లాప్రోస్కోపీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎండోమెట్రియాసిస్ డయాగ్నోసిసే కాకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియాసిస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని మాట్లాడుకోవాలంటే రెండు విధాలుగా. ఫస్ట్ థింగ్, దీనికి పెయిన్ నుంచి రిలీఫ్ కావాలా పేషెంట్కి, లేదా సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పెయిన్కి రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఎగ్ రిలీజ్ని ఆపేస్తాయి. దట్ ఈస్ ఓవ్యులేషన్. ఎగ్ రిలీజ్ని ఆపేస్తే సంతానలేమి ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో యూజువలీ ఫ్యామిలీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదా అడాలసెంట్ అంటే ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ చేయని వాళ్ళకి పెయిన్ రిలీఫ్కి కావాలి అంటే మెడిసిన్స్ ఇస్తాం. యూజువల్లీ దిస్ ఇస్ కాల్డ్ మెడికల్ మేనేజ్మెంట్. బట్ ఇన్ఫర్టిలిటీ పరంగా వేరే విధమైన మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ పెయిన్కి ట్రీట్మెంట్ కావాలి అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంట్. అన్లెస్ చాలా పెద్ద ఓవేరియన్ ఎండోమెట్రియోమా లేదా వెరీ ఎక్స్టెన్సివ్ ఎండోమెట్రియాసిస్ ఉంటే సర్జరీకి ప్రిఫర్ చేస్తాం. బట్ మెడికల్గా పరంగా ఇచ్చే ట్రీట్మెంట్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ లేదా మెరీనా ఐయుసిడి అని గర్భసంచిలోకి ఒక చిన్న డివైస్ పెట్టి హార్మోన్ లెవెల్స్ని తగ్గిస్తాం. దీనితో కూడా ఎండోమెట్రియాసిస్ నుంచి పేషెంట్కి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో వీటన్నిటితో వచ్చే ఒక సమస్య ఏంటంటే ఎగ్ రిలీజ్ని ఇవి ఇన్హిబిట్ చేస్తాయి. సో ఎగ్ రిలీజ్ లేకపోతే ప్రెగ్నెన్సీ నిలవదు. సో అందుకని యూజువలీ పెయిన్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ రెండు సమానంగా ఒకే టైంలో చేయటం కొద్దిగా డిఫికల్ట్. సో యూజువల్లీ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి వీ టెల్ దెమ్ టు కంప్లీట్ దేర్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకొని ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ గివ్ దెమ్ ట్రీట్మెంట్ ఫర్ ద పెయిన్ రిలీఫ్. సో ఫర్టిలిటీ పరంగా ట్రీట్మెంట్ ఏంటి? సో ఎండోమెట్రియాసిస్ని దాని సివియారిటీని బట్టి గ్రేడింగ్ ఇస్తాం. గ్రేడ్ 1 and 2,
గ్రేడ్ 3 అండ్ 4. సో మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి సింపుల్ ఎగ్ రిలీజ్కి టాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూడొచ్చు. బట్ సివియర్ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి వేరే ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యి లేదా ఎగ్ క్వాలిటీ ఎగ్ నంబర్స్ తగ్గిపోయిన వాళ్ళకి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సో ఎండోమెట్రియాసిస్ అనేది ఇట్స్ అ క్రానిక్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఫ్రమ్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి మెనోపాజ్ ముట్లు ఆగిపోయే వరకు ఈ సమస్య ఉంటుంది. కొంతమందికి ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా ఉంటుంది. దీన్ని పోస్ట్ మెనోపాజల్ ఎండోమెట్రియాసిస్ అంటాం. సో ఈ సమస్యకి దెర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, బట్ ద క్రక్స్ అంటే కోర్ పాయింట్ ఏంటి అంటే యూ షుడ్ కన్సల్ట్ అ స్పెషలిస్ట్ అండ్ దెన్ టేక్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు యువర్ కంప్లైంట్ అండ్ మీ నెసెసిటీని బట్టి, వెదర్ ఈజ్ ఇట్ పెయిన్ రిలీఫ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్. సో దీన్ని బట్టి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ డైరెక్టెడ్ ఎట్ ద స్పెసిఫిక్ పాయింట్ విల్ గివ్ యూ రిలీఫ్. Okay, so hope you understood something about endometriosis, and if you have any complaints or any treatment issues or any consultation that is required, please do visit us. Thank you.